ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ నిర్గమాకాండం మీద బైబిల్ స్టడీస్ని రెండవ లెసన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య రాజ్ కుమార్ బ్రదర్ ఉన్నారు. రాజ్ కుమార్తో ప్రార్థనతో ఈ బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. రాజ్ కుమార్ ప్రార్థన చేయమ్మా. హలో రాజ్ కుమార్, అన్నా ప్రేయర్ చేయి. ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, మీ యొక్క మహోన్నతమైన నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయం ప్రభావ మేమందరం కలిసి ప్రభావ మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఇంతవరకు మరి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు ప్రభావ. మరి ఇదిగో తండ్రి, గత వారం నుంచి ప్రభా, మరి ఇదిగో తండ్రి, మేము నిర్గమాకాండాన్ని మరి ధ్యానించుతుండగా తండ్రి మీ యొక్క సన్నిధి మాతో ఉంచండి ప్రభా. మరి ఈ రోజు ప్రభా తండ్రి, ఈ వారంలో ప్రభా మరి రెండవ లెసన్ లోకి మేము వెళ్తున్నాం ప్రభా. మరి మాకు కావాల్సిన జ్ఞానాన్ని తెలివితేటలు ఇవ్వండి ప్రభా. ఇదిగో తండ్రి, మరి బ్రదర్ చెప్తున్నటువంటి విషయాలు మేము అర్థం చేసుకోవడానికి మాకు కావాల్సినటువంటి హృదయాన్ని ప్రభా, అది అర్థం చేసుకున్నటువంటి మనసును మాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఇంకా మీ వాక్యంలో ఎదగటానికి మీ యొక్క కృప మా మీద ఉంచండి, మీ యొక్క సన్నిధి మాతో ఉంచమని ప్రభా. ఈ యొక్క సమయం అంతట్లో కూడా మీ సన్నిధి ఈ బైబిల్ స్టడీ మీద ఉంచమని మీకే మహిమగంత ప్రభావాలు చెల్లించుకుంటూ తండ్రి, ఇదిగో తండ్రి, ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలంటే వారు త్వరగా జాయిన్ అయ్యి ప్రభా మరి ఈ యొక్క వాక్యాన్ని మరి విని వారు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగటానికి కూడా మీరు సహాయం చేయమని తండ్రి, ఈ యొక్క బైబిల్ స్టడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు చూడండి ప్రభావ. అదిగో తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ప్రభావ మరి మీ యొక్క వాక్యం ద్వారా మరి ఎదగటంలో మీ కృప చూపించమని మీకే మహిమగంత ప్రభావాలు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యంత పరిశుద్ధమైన నామం బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. మన మధ్య సిస్టర్ దయామాధురి ఉన్నారు. దయామాధురి రాజ్ కుమార్ పాట పాడతారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన అందరికీ కూడా దేవుని నామాన్ని మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న పాట పాడుకుందాం అండి. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతుము. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతుము. ఆరాధనా 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 ఆరాధనా,
నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ప్రైజ్ ది లార్డ్ అందరికి. హల్లెలూయా. థ్యాంక్ యూ రాజ్ కుమార్ అండ్ జయ మాధురి ఫర్ ప్రే అండ్ ద నైస్ సాంగ్. ఓకే, మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. మనం గత వారం నిర్గమాకాండం ప్రారంభించాం. నిర్గమాకాండం పరిచయం లేకపోతే ఉపోద్ఘాతం లాగా మనం చూడడం జరిగింది. ఆ క్లాస్ మిస్ అయినోళ్ళు అది యూట్యూబ్‌లో ఉంది. అది మీరు చూడొచ్చు. అది మనం అందులో అందుబాటులోనే పెట్టాము. ఈరోజు గూడా కొంత నా పోయిన వారం చెప్పినట్లుగా ఈ హిస్టారిసిటీ అండ్ ద ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ గురించినటువంటి కొన్ని విషయాలను చెప్పిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి యాక్చువల్ బైబిల్ టెక్స్ట్‌లోకి మనం వెళ్తాం. కాబట్టి అది మరి మీరందరూ గూడా గమనించండి. ఈ హిస్టారిసిటీ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమకాండం యొక్క ఈ చారిత్రక ఆధారాలు, చరిత్ర ఏం చెప్తుంది? దేవుని వాక్యం మరియు ఇశ్రాయేల్ జనాంగం యొక్క ఆరిజిన్స్, వాళ్ళ యొక్క మూలాలు, వాళ్ళ యొక్క పునాది గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇవన్నీ గూడా నేను కొన్ని కామెంటరీస్, కొన్ని ఆన్‌లైన్ బైబిల్ వీడియోస్, కొన్ని ఆన్‌లైన్ రిసోర్సెస్ నుంచి నేను తీసి అన్నీ గూడా ఒక చాలా గంటలు స్టడీ చేసి మనకి తీసుకొస్తున్నాను నేను. మీరు గూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ బుక్స్ ఎక్కడ దొరికితే చదువుకోవచ్చు. కార్మెన్ ఐమ్స్ అని మీరు యూట్యూబ్‌లో కొడితే ఆమె చాలా బాగా చెప్తుంది. తర్వాత నహూమ్ సర్నా కామెంటరీ, ఫ్రెండ్స్ ఫ్రెడ్ హిమ్, నా దగ్గర నహూమ్ సర్నా కామెంటరీ ఉంది. అది కూడా చదువుతున్నాను. కొన్ని బైబిల్ అట్లాస్‌లు, మ్యాప్‌లు ఇవన్నీ చూస్తూ మనం నేను ఈ యొక్క వీడియోస్, ఈ పవర్ పాయింట్స్ చేస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, టైం ఉన్నవాళ్ళు, నేను రిటైర్ అయిపోయాను కాబట్టి ఇవన్నీ స్టడీ చేస్తున్నాను. మీకు అందిస్తున్నాను. మీరు వీటిల్ని విని ఆత్మీయంగా మనందరం కూడా మేలు పొందుతున్నాం. అయితే ఈ చారిత్రకత ఎందుకు, ఇది ఏంటి అనేటువంటిది గాని మనం చూస్తే నిర్గమాకాండం గతంలో చెప్పినట్లుగా ఇది ఒక నవలలాగా ఉంటది. మంచి కథలాగా ఉంటది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. చాలా బావుంటది. ఇది నిజంగా జరగలేదు. ఇది ఒక కల్పిత కథ, లేకపోతే ఇదొక ఉపమానం, ఒక ఊహ, ఒక ఆహ్, మిత్ అనేటువంటి రీతిగా కొంతమంది చెప్తుండడం మనం వింటామట. మొత్తం ఓవరాల్ ప్రపంచంలో చూస్తుంటే బైబిల్‌కి సంబంధించినటువంటి ఎన్నో అటాక్స్ మనం చూస్తున్నాం. అందులో ఇశ్రాయేలీయుల చరిత్ర గురించొచ్చేసరికి ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు ఎంచుకున్నాడు అనేటువంటిది వాళ్ళకి ఆ మూలం, ఆ ఆరిజిన్ దేవుడు ఎంచుకున్నాడని తెలియజేయడం కోసం ఈ నిర్గమాకాండం అనే గ్రంథాన్ని రాసి దాన్ని పట్టుకొచ్చి బైబిల్‌లో పెట్టి, మా మూలాలు ఇవి, మా పునాది ఇది అని చెప్పడం చేస్తున్నారు అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దాన్ని కాదని చెప్పడం కోసమే చాలామంది బైబిల్ పండితులు వాళ్ళు కామెంటరీస్, చాలా బుక్స్ రాశారు. కాబట్టి చాలామంది నాస్తికులు, స్కెప్టిక్స్, చాలామంది అన్యులు వీళ్ళందరూ గూడా ఇశ్రాయేలీయుల చరిత్రను, బైబిల్ యొక్క చారిత్రకతని, దాని యొక్క రుజువుల్ని
వాళ్ళు నమ్మనటువంటి రీతిలో ఉన్న పరిస్థితుల్లో ఈ విషయాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా చారిత్రాత్మకమైనటువంటి పుస్తకం. చారిత్రక వాస్తవాలు, చారిత్రక రుజువులు ఇందులో ఉంది. పాత నిబంధనలో ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి దేవుని ప్రజల యొక్క మూలాలు, దేవుని ప్రజలు ఇశ్రాయేల్ జనాంగం యొక్క గుర్తింపు గాని అదంతా గూడా ఇక్కడ ఇది చదివితేనే గాని నిర్గమకాండం ఉంటేనే గాని మనకి ఈ మిగిలిన 5 కాండాలు ఉండవు. ఇంకా తర్వాత ఇంకా సౌలు, దావీదు, సొలొమోను వీళ్ళందరూ ఈ చరిత్ర ఇశ్రాయేలు చరిత్ర అంతా గూడా ఉండదు. ఒక భక్తుడు ఏమంటాడంటే, కొత్త నిబంధనకు క్రీస్తు పునరుత్థానం ఎంత ముఖ్యమో, పాత నిబంధనకు నిర్గమాకాండం అంతే ముఖ్యం. ఇది కేవలం ఒక ఉపమానం కాదు. ఇది ఒక ఇశ్రాయేలు జనాంగానికి గుర్తింపుగా ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైన పునాది అనేటువంటి ఆ విషయాన్ని భక్తుడు చెప్తాడనమాట. ఈనాడు క్రీస్తు పునరుద్ధానం గురించి, క్రీస్తు యొక్క రిజరక్షన్ తిరిగి లేవడం గురించి ఎంతోమంది ఎంతో దానికి నెగెటివ్‌గా ఆయన లెగలేదు. ఆయన ఇంకా బతికుండగానే సమాధిలో పెట్టేశారు. ఆయనకేదో ఆ చల్లదనం వల్ల కొంచెం వచ్చి మనకి అలాంటి ఆర్గ్యుమెంట్స్ రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ గురించి చదువుతున్నప్పుడు మనకు తెలుస్తాయి. మనకి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు చాలా స్పష్టంగా పునరుత్థానం గురించి రాస్తాడనమాట. మన విశ్వాసమే వ్యర్థం క్రీస్తు పునరుత్థానం లేకపోతే. అలాగా ఇశ్రాయేలీయులకి, మన క్రైస్తవులకు క్రీస్తు పునరుత్థానం ఎంత ముఖ్యమో, ఇశ్రాయేలీయులకు, యూదులకు నిర్గమాకాండం అంత ముఖ్యం అనేటువంటిది ఇదొక చారిత్రాత్మకమైనటువంటి పుస్తకం. చారిత్రాత్మకమైన ఆధారాలు దీనికున్నాయి అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ఈ యొక్క నిర్గమాకాండలో మనం చూస్తాం. నిర్గమాకాండం చూస్తున్నప్పుడు ఇది ఒక జనాంగానికి సంబంధించినటువంటి పునాదిగా ఈ యొక్క నిర్గమాకాండం Nirmala మనం Convent చూస్తాం is a అన్నమాట. 2016 Telugu language romantic drama film directed by G. Nagar. ఈ రెండవ దాంట్లో వచ్చేసరికి వాళ్ళ యొక్క ఆరిజిన్ ఏంటంటే, వాళ్ళ పితరులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు అనేటువంటిది వాళ్ళందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయం అది. తర్వాత వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఆ దాస్యం నుంచి విముక్తులుగా చేశాడు, దాస్యం నుంచి తప్పించాడు అనేటువంటిది అందరూ కూడా నమ్మేటువంటి విషయం. తర్వాత విషయం ఏంటంటే, వాళ్ళు ప్రతిసారి కూడా దేవునికి కానుకలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటలు వాళ్ళు అందరూ కూడా చెప్పేవారన్నమాట. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం రిఫరెన్స్ ఇచ్చాను నేను. 26 1 నుంచి 10, 11 వచనాలు మనం చూస్తే నేను చదువుతున్నాను చూడండి బైబిల్స్ ఉన్నవాళ్ళు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం తీసి చూస్తే అక్కడ మనకి కొన్ని మాటలు కనిపిస్తాయి. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగాను ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దానిని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకును మందిరమును ఏర్పరచుకొని స్థలమునకును వెళ్ళి, ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి, ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినాలి. యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. బట్ ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క ప్రథమ ఫలాలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కన్ఫెస్ చేయాల్సినటువంటిది ఏంటంటే, వాళ్ళు యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చిన సంగతిని నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నాను అని అక్కడ యాజకుడితో చెప్పడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అక్కడ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిందంటే అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దగ్గర నుంచి మనం వెళ్ళాలి. ఎక్కడో కల్దీయుల దేశంలో ఉన్నటువంటి అబ్రహామును పిలిచి అక్కడి నుంచి తీసుకొచ్చి నేను నీకు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు నీ సంతతికి ఇస్తాను, నిన్ను ఆకాశ నక్షత్రములలాగా సముద్రపు ఇసుకలాగా నేను దీవిస్తానని చేసి ప్రమాణం చేసినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వీళ్ళు. తర్వాత 4వ వచనం దగ్గరకు వచ్చేసరికి, యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా
నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, కిందన సిరియా దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనము ఆయను. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయం వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించుచున్న దేశమై ఉన్న ఈ దేశమును మనకు ఇచ్చాను అని చెప్పి తర్వాత వాళ్ళు ఆయన ఆరాధన చేస్తారు. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలను అని చెప్తాడనమాట. కాబట్టి వాళ్ళ జనాంగం యొక్క ఇశ్రాయేల్ జనాంగం యొక్క పునాది వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ మూలాలని వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ గతాన్ని వాళ్ళు మర్చిపోకుండా దేవుని దగ్గరికి వచ్చి ఆ యొక్క ప్రథమ ఫలాలను అర్పిస్తున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాన్ని ఇక్కడ ఈ ద్వితోపదేశ ఖండంలో మోషే వాళ్ళకి గుర్తు చేస్తారనమాట. మనం కూడా ఎప్పుడూ కూడా మన గతాన్ని మర్చిపోకూడదు, మన మూలాలని మర్చిపోకూడదు. మన పితరులు మన తాత ముత్తాతలు ఎలాంటిగా ఉండేవారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభు ఎదుట నమస్కారం చేసి ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఆ మూలాలు దానికి ముందు అబ్రహాం దగ్గర నుంచి కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ మా పితరులు ఐగుప్తులో బానిసలుగా కఠినమైన పనికి గురయ్యారు, కానీ యెహోవా బలమైన చేతితోనూ చాచిన బాహుతోనూ మమ్మను బయటకు రప్పించెను అని చెప్పి దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చూస్తామన్నమాట. పోయిన వారంలో కూడా నేను చెప్పాను. ఈ బలమైన చేతితోనూ చాచిన హస్తము బాహువుతోనూ అనేటువంటి ఆ ఫ్రేజ్, ఆ పదజాలం అది ఐగుప్తు యొక్క పదజాలం అన్నమాట. ఐగుప్తులు ఈజిప్ట్ వాళ్ళు దగ్గర 3000 సంవత్సరాల చరిత్ర వాళ్ళకుంది. క్రీస్తు పూర్వం వాళ్ళు ఆ 3000 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు అనేక మందిని వాళ్ళు బానిసలుగా చేసుకోవడం, వాళ్ళు ఫరో తన యొక్క బలమైన చేతిని, తన యొక్క చాచిన హస్తాన్ని, చాచిన బాహువుని చూపించి ఇశ్రాయేలీయుల ప్రజల్ని గానీ, వేరే ఇంకెవరినైనా గూడా అణిచివేతకు గురి చేసి, వాళ్ళని చాలా బానిసలుగా చేసి, కఠినమైన పనికి పెట్టి, వాళ్ళతో చాలా భయంకరమైనటువంటి రీతిలో డీల్ చేస్తాడు. అదే లాంగ్వేజ్‌ని యెహోవా దేవుడు గూడా వాడి, అదే బలమైన చేతితో ఆయన అదే బాహువు చాపి ఇశ్రాయేల్ ప్రజలను బయటకు రప్పించినట్లుగా మనం చూస్తాం. పోయిన వారం ఆ రిఫరెన్స్‌లు అవన్నీ కూడా చూసాం. ఇప్పుడు కూడా కొన్ని ఉంటాయి. ఆ విషయాలు మనం ముందు గమనించాలి. తర్వాత రెండవ అంశంలోకొచ్చేసరికి ఈ బుక్ ఎప్పుడు రాయబడింది? పోయిన క్లాస్‌లో సుమారు 1440 అలాగా నేను ఒక రఫ్‌గా అంటే జస్ట్ ఇంట్రడక్షన్ కోసం అని చెప్పాను నేను. అయితే దాని మీద కూడా 2 డిబేట్స్ జరుగుతున్నాయి. నిర్గమాకాండం ఎప్పుడు రాయబడింది? మోషే రాసాడనేటువంటిది నిర్ద్వందంగా అందరూ ఒప్పుకునేటువంటిది. అది ఎప్పుడు రాసాడు? 15వ శతాబ్దంలోనా? లేకపోతే 13వ శతాబ్దంలోనా? అనేటువంటిది థియోలాజియన్స్ ఈ వేదాంత పండితుల మధ్య కొంత డిస్కషన్ జరుగుతుంది. మనం జస్ట్ ఫర్ నాలెడ్జ్ సేక్ ఈ చరిత్ర తెలుసుకోవడం కోసం, చారిత్రకత ఆధారం కోసం నేను ఈ విషయాలను జస్ట్ గుర్తు చేస్తున్నాను. దీంట్లో ప్రధానమైన ఆధారం ఏంటంటే, రాజుల గ్రంథం గాని మీరొస్తే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథంలోకొస్తే 6వ అధ్యాయంలో మనకి మొదటి వచనంలో ఒక ఎవిడెన్స్ దొరుకుతది. మొదటి రాజులు గ్రంథం 6వ అధ్యాయంలోకొస్తే అక్కడ ఏముంటదంటే, బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన
480 అక్కడ ఇయర్ నంబర్ గుర్తుపెట్టుకోండి. 480వ సంవత్సరం ముందు అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును నారంభించెను అనేటువంటిది అక్కడ మనం చూస్తామన్నమాట. అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ ఎర్ర సముద్రం దాటినటువంటి ఆ రోజు ఆ యొక్క టైం నుంచి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చిన 480 ఏళ్ళకి ఈ సొలొమోను తన మందిరాన్ని కట్టినట్టుగా మనం చూస్తామట. అయితే చరిత్రలో చాలా స్పష్టంగా మనకున్న ఆధారం సొలొమోను మందిరం. సొలొమోను మందిరం ఎప్పుడు కట్టబడింది ఏంటి అనేటువంటి దానికి మనకి చాలా క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది క్రీస్తు పూర్వం 960 సంవత్సరంలో సొలొమోను తన మందిరాన్ని కట్టడం మనం చూస్తామన్నమాట. కాబట్టి 960 ప్లస్ 480 960 ప్లస్ 480 1440 క్రీస్తు పూర్వం 1440 సంవత్సరంలో వాళ్ళు బయలుదేరినట్లుగా ఆ టైంలో ఈ మోషే మరి వీళ్ళందరూ కూడా మనం మోషే రాసాడు పలానా గ్రంథంలో అమాలేకులను ఓడించినప్పుడు ఇవన్నీ కూడా మనం పోయిన వారం చూసామన్నమాట. కాబట్టి 15వ శతాబ్దం 1440వ సంవత్సరం క్రీస్తు పూర్వం అంటే 15 BC ఇదొక ఆధారం అన్నమాట. మనకి ఈ మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనకి ఇది 1440 BC అని అర్థమవుతుంది. అలాగే వాళ్ళు అప్పటి నుంచి కూడా మనం చూస్తే సొలొమోను దగ్గరికి వచ్చేసరికి 12 తరాలు 12 తరాలు 12 తరాలు అలాగా 12 12 తరాలుగా అక్కడ మనకి బైబిల్ అంతా చదువుతున్నప్పుడు నిర్గమకాండం నుంచి చదువుతున్నప్పుడు సొలొమోను వరకు కూడా ఉన్న తరాలను కానీ లెక్క పెడితే 3 12లు మనకు కనిపిస్తాయన్నమాట. అంటే 480 ప్లస్ 480 ప్లస్ 480 అలా చూసినా కూడా 1440 మనకి వస్తుంది. 480 ఇంటూ 3 అలాగా 12 తరాలు 12 తరాలు 12 తరాలుగా కూడా వాళ్ళని మనం కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే అది 1440కి వస్తుంది. కాబట్టి అదొక ఆర్గ్యుమెంట్, అదొక ఎవిడెన్స్, అదొక రాజుల బైబిల్‌లో ఉన్నటువంటిది మనం చూస్తామన్నమాట. తర్వాత కొంతమంది 15వ శతాబ్దం కాదు, ఇది 13వ శతాబ్దంలో కట్టినటువంటి రాసినటువంటి బుక్కు అనేటువంటిది కొంతమంది చెప్తారు. అయితే దానికి ఈ నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఈ పీతోము, రామసేసు అనేటువంటి ఆ యొక్క పట్టణాలని ఇశ్రాయేలీయులు కట్టినట్లుగా ఇశ్రాయేలీయుల చేత ఫరో కట్టించినట్లుగా మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయం 11వ వచనం చదివితే అక్కడ నిర్గమకాండంలో కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకును వెట్టి పనులు చేయించు అధికారమును వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేసు అనేటువంటి పట్టణాలను కట్టారు అని అంటున్నమాట. ఆ పట్టణాలని కట్టినటువంటి సందర్భం, ఆ డేటు, దాని యొక్క త్రవ్వకాల్లో బయటపడిన కొన్ని విషయాలను బట్టి ఈ పురావస్తు శాఖ ఆర్కియలాజికల్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాలకి సంబంధించింది అని చెప్తారు. అంటే 13వ శతాబ్దం. అదొక ఆర్గ్యుమెంట్, అదొక విషయాన్ని కూడా చెప్తారన్నమాట. తర్వాత ఫరో నివసించినటువంటి స్థలం కూడా చూస్తే అక్కడ థీబ్స్ సిటీలో అది ఉంటది. ఫరో అక్కడ నివాసం చేశాడు అనేటువంటిది. అది యాక్చువల్‌గా గోషెన్ ఇశ్రాయేలీయులు నివసిస్తున్నటువంటి గోషెను ప్రాంతానికి సంబంధించి 400 మైళ్ళ దూరంలో ఉంది. కాబట్టి అక్కడి నుంచి మాటికి మోషే, అహరోన్లు వెళ్ళడం, రావడం ఇదంతా కూడా చూస్తూ ఈ థీబ్స్ నగరం తాలూకా పురావస్తు విషయాలు దాని గురించినటువంటి చూస్తే అది కూడా 15వ శతాబ్దానికి చెందినటువంటి దాంట్లోనే ఉన్నట్టుగా చెప్తారన్నమాట. కానీ కొంతమంది ఏమంటారంటే ఫరో నివసించింది రామసేసు నగరంలో, అక్కడ నివసించాడు, దాని సమీపంలో ఉన్నాడు కాబట్టి ఈ 13వ శతాబ్దంలో ఇశ్రాయేలీయులు అక్కడ ఉండేవాళ్ళు, గోషెనుకి దగ్గరగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అది కట్టినట్టుగా కూడా బైబిల్‌లో
ఆ నిర్గమాకాండం 1:11లో కూడా మనకు రాయబడి ఉంది. అది కూడా ఒక ఎవిడెన్స్‌గా అలాగా రకరకాల ఆర్గ్యుమెంట్స్ లాంటివి చేస్తుంటారనమాట. తర్వాత ఐగుప్తు వాళ్ళు కానాన్ని నియంత్రించినటువంటి సమయం, నియంత్రించినటువంటి ఆ యొక్క కాలం అదంతా గూడా చూస్తే అది 15వ శతాబ్దంలో ఉన్నట్టుగా ఈ భౌగోళిక పురావస్తు శాఖల్లో మనకు కనిపిస్తది. తర్వాత ఆ త్రవ్వకాల్లో వాళ్ళకి ఒక శిలాశాసనం ఒకటి కనిపిస్తది. మెర్నెప్తా అనేటువంటి శిలాశాసనం. అదేమో క్రీస్తు పూర్వం 1224లో ఉన్నట్టుంటది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ఒక ఒకే ఒక సాలిడ్‌గా ఒక ఆధారం అనేటువంటిది మనకి లేదు గానీ, ఇది ఖచ్చితంగా నిజంగా జరిగినటువంటి సంఘటన. పురావస్తులోని చరిత్రలో కూడా ఆధారాలున్నాయని చాలా పరోక్షమైనటువంటి ఆధారాలు మనకు కనిపిస్తాయి. ఈ పురావస్తు శాస్త్రం ప్లస్ ఈజిప్ట్ పదాలు, ఈజిప్ట్ వాళ్ళ పేర్లు, వాళ్ళ సాహిత్యం ఇవన్నీ కలుపుతుంటే మనకి చాలా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్, ఒక స్ట్రాంగ్ సాక్ష్యం మనకు కనిపిస్తుందన్నమాట. కాబట్టి నిర్గమాకాండం చారిత్రాత్మకంగా విశ్వసనీయమైందా అంటే ఖచ్చితంగా అవునని బైబిల్ పండితులు చెప్తున్నట్లుగా మనకు ఉంటదన్నమాట. ఈ బెర్నెప్తా స్తంభం అనేటువంటిది అది త్రవ్వకాల్లో బయటపడింది. 1896లో పురావస్తు శాఖ వాళ్ళు ఆర్కియలాజికల్ ఎక్స్‌కవేషన్స్‌లో ఆ యొక్క మెర్నెప్తా శిలాశాసనం లేదా ఆ స్తంభం మెర్నెప్తా స్టీలే అనేటువంటిది బయటపడింది అనేసి అంటారు. దాని మీద వాళ్ళు రాసుకున్నటువంటి వచనం లేదా వాళ్ళు రాసుకున్నటువంటి విషయం ఏంటంటే ఇశ్రాయేలు నాశనం అయిపోయింది. దానికి విత్తనం లేదు. అంటే దానికి ఇంకా ఆరిజిన్ లేదు. అది ఇంక పూర్తిగా ఆహ్, భూమట్టం అయిపోయింది. ఇంక దానికి ఇంకా పై పైకొచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఆ యొక్క ఐగుప్తీయులు పెట్టుకున్నటువంటి మెర్నెప్తా స్తంభం మీద ఉంటదన్నమాట. అంటే ఈజిప్ట్ గురించి పండితులందరూ చెప్పేదేంటంటే వాళ్ళెప్పుడు కూడా తమ ఓటమిలని వాళ్ళు ఓడిపోయినటువంటి విషయాలను ఎక్కడ గూడా వాళ్ళు గ్రంథస్థం చెయ్యరు. చేయలేదంట ఇంతవరకు గూడా. వాళ్ళు ఓడిపోయినట్లుగా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు దాన్ని ఎక్కడ గూడా రికార్డ్ చేయరు. కాబట్టి ఈ 1208వ సంవత్సరంలో బర్నెప్తా చేసిన యుద్ధ విజయాల్ని వాళ్ళు ఒక మెమోరియల్‌గా, ఒక విజయ స్తంభంగా, జయోత్సవ స్తంభంగా దాన్ని వాళ్ళు ఆ యొక్క బెర్నెప్తా స్తంభాన్ని 1208వ సంవత్సరంలో అందులో పెట్టుకుంటారు. దాంట్లో ఐగుప్తు పూర్తిగా ఇదైపోయింది. ఇంక నాశనం అయిపోయిందని చెప్తారు. అనేసి వాళ్ళు చెప్తారు. అంటే దాన్ని బట్టి కానాన్‌లో ఇశ్రాయేలీయుల జాతి అనేటువంటిది ఉంది. 13వ శతాబ్దం చివరికి ఇశ్రాయేల్ అనేటువంటిది లేదు. నాశనం అయిపోయింది. దానికి విత్తనమే లేదంటే ఆల్రెడీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఆ జాతి ఉంది అనేటువంటిది వీళ్ళు ధృవీకరిస్తున్నట్లుగా పండితులు చెప్తారన్నమాట. కాబట్టి నిర్గమాకాండం జరిగిన కొంతకాలం తర్వాత ఇశ్రాయేలీయులు కూడా కానాన్ దేశంలో ఉన్నట్లుగా యొక్క ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఈ మెర్నెప్తా స్తంభం మనకు సూచిస్తుందన్నమాట. ఇవి ఇది మెర్నెప్తా స్తంభం, రాతి శిలాఫలకం దాని మీద రాసినటువంటి వాళ్ళ ఈజిప్షియన్ లాంగ్వేజెస్ ఇవన్నీ గూడా ఇక్కడ ఈ స్తంభం మీద మనకి కనిపిస్తాయి. వాళ్ళు ఇలాంటి శిలా శాసనాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నట్టుగా ఉంటదన్నమాట. కాబట్టి ఏదేమైనా ఇది క్రీస్తు పూర్వం 1500 శతాబ్దం అయినా, 1300 శతాబ్దం అయినా ఖచ్చితంగా ఈ గ్రంథం దైవావేశం వలన కలిగినటువంటి గ్రంథం. దేవుని యొక్క జీవ గ్రంథమైనటువంటి బైబిల్‌లో 66 పుస్తకాల్లో ఒక పుస్తకంగా దేవుడు దీన్ని పెట్టాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి గ్రంథంగా ఇశ్రాయేలు యొక్క జనాంగం యొక్క పునాదిని అది చూపించేటువంటి గ్రంథంగా మనకు కనిపిస్తదన్నమాట. మూడవ విషయం వచ్చేసరికి మొట్టమొదటిది మనం ఏం చూసామంటే అది చారిత్రికత మనం చూసాం. తర్వాత ఈ యొక్క రచనా కాలం, ఈ నిర్గమకాండం, ఈ యొక్క సంఘటన ఇదంతా కూడా చరిత్రలో ఎప్పుడు జరిగిందనేటువంటివి ఈ 2 ఆర్గ్యుమెంట్స్ 1500 శతాబ్దమా, 1300 శతాబ్దం అనేటువంటిది కూడా మనం చూసాం. తర్వాత ఫరోల గురించి కూడా మనం కొంత చూడాలి. ఈ మోషే బాల్యంలో మోషే పుట్టినప్పుడు 3 నెలల వాళ్ళ తల్లి దాస్తది. ఆ టైంలో ఆ ఫరో పిల్లలందరిని కూడా చంపేయాలని మంత్రసానులకి ఆజ్ఞ ఇవ్వడం. ఇంకా అదంతా కూడా జరుగుతది. అప్పుడు ఒక ఫరో ఉన్నాడు. తర్వాత మోషే ఏదో మరి ఒకడిని చంపేయడం వలన ఏదో దేనివలనో ఫరో ఎదుటి నుంచి పారిపోయి మిద్యానికి వెళ్ళిపోతాడు.
అక్కడ 40 ఏళ్ళు ఉంటాడు. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై నువ్వు తిరిగి మళ్ళీ వెళ్ళు ఐగుప్తుకి. అప్పుడున్నటువంటి ఫరో లేడు, చనిపోయాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తాడు. కాబట్టి మోషే బాల్యంలో ఉన్నటువంటి ఒక ఫరో ఒకతను, తర్వాత మోషే వెళ్ళి ఫరోని ఎదిరించి ఇశ్రాయేలీయుల్ని ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఫరో వేరు. ఇద్దరు ఫరోలు వేరువేరుగా మనకున్నట్టు మనకి చాలా స్పష్టంగా నిర్గమాకాండం చదువుతున్నప్పుడు అర్థమవుతది. 15వ శతాబ్దం కాలాన్ని పరిశీలిస్తే తుట్మాస్ III అనేటువంటి ఫరో రాజు పేరు ఉంటది చరిత్రలో. మోషే ఎదిరించినప్పుడు, మోషే వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు సెటి I లేకపోతే రామ్సెస్ II అనేటువంటి ఫరో రాజులు పరిపాలించారు అనేటువంటిది అక్కడ మనకి చరిత్రలో ఉన్నటువంటి విషయాలు. ఫరో అనేటువంటిది పేరు కాదు. ఫరో అనేటువంటిది రాజు. మనకిక్కడ మనం రాజు, చక్రవర్తి ఎలా చెప్తామో, ఐగుప్తులో, ఈజిప్ట్‌లో ఫరో అంటే వాళ్ళకి అదొక టైటిల్ మాట రాజు అనేటువంటిది. కానీ పేరు మాత్రం వేరు వేరు. చాలామంది ఫరోలు అప్పటినుంచి కూడా ఈజిప్టు సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళున్నారు. కానీ మోషే పుట్టినప్పుడు తుట్మాస్ III అనేటువంటి రాజున్నాడు. మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయుల్ని బయటికి విడిపిస్తున్నప్పుడు సెటి I గాని, రామ్సెస్ II గాని ఉండుండొచ్చు అనేటువంటిది చరిత్ర చెప్తదనమాట. ఏ ఫరో ఉన్నాడనేటువంటిది ఇక్కడ మనం చూస్తే తుట్మాస్ III ఈ ఆరెంజ్ కలర్‌లో ఉన్నటువంటిది. అది ఫస్ట్ మోషే బాల్యంలో ఉన్నటువంటి రాజు. ఆ తర్వాత మధ్యలో చాలామంది రాజులు, ఫరోలు చాలామంది ఫరోలు ఐగుప్తుని పరిపాలించినట్లుగా మనం చూస్తాం. తర్వాత 11వ శతాబ్దంకొచ్చేసరికి మోషే వాళ్ళని బయటకు తీసుకొచ్చినటువంటి సమయంలో సెటి I, రామ్సెస్ II అనేటువంటిది ఉంటది. ఇది రామ్సెస్ పట్టణం అనేటువంటిది వాళ్ళు కట్టారు అనేటువంటిది మనం నిర్గమాకాండం 1:11లో మనం చదువుకున్నాం. ఆ రామ్సెస్‌కి స్పెల్లింగ్ చిన్న తేడా ఉంటది. మీరు మీదన ఇక్కడ చూస్తే ద మెన్షన్ ఆఫ్ పీతోమ్ అండ్ రామ్సెస్ దాని స్పెల్లింగ్ ఒక రకంగా ఉంటదని చెప్తారు. ఇక్కడ కిందకొచ్చేసరికి ఫరో దాన్ని పరిపాలించిన రాజు రామ్సెస్ II యొక్క ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఒక రకంగా ఉంటది. అది పట్టణం, నగరం పేరది. ఇదేమో రాజు పేరిది. కాబట్టి ఈ ఫరో లు ఇలాగ ఉండేవారన్నమాట. అయితే ఇక్కడ బైబిల్ పండితులు చెప్పేదేంటంటే, ఎక్కడ గూడా ఫరో పేరు ఉండదు. ఫరోల పేర్లు, రాజుల పేర్లు ఎక్కడ గూడా నిర్గమకాండంలో రాయబడలేదు. పేరు లేనటువంటి అణిచివేతదారుడు అనేటువంటి రీతిగా ఆ ఫరోలకి, రాజులకి వాళ్ళు పెట్టిన పేరు మాట. అంటే నిర్గమకాండంలో ఫరో యొక్క పేరు ఎక్కడ గూడా రాయబడలేదు అంటే, రచయిత రాసినటువంటి రచయితకి ఆళ్ళ పేర్లు తెలియక కాదు. ఇది ఫరో స్థాయిని తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన సాహిత్య ప్రయోగం ఇది. లిటరరీ ఎక్స్‌పెరిమెంట్స్‌లో లిటరరీగా మనం చూస్తున్నప్పుడు ఎవరైనా లిటరేచర్ చదివిన వాళ్ళకి ఆహ్, వాళ్ళ పేర్లు రాస్తే వాళ్ళకొక గుర్తింపు ఇచ్చినట్లుగా, వాళ్ళని కొంచెం హెచ్చించినట్లుగా అలాగా ఒక భావం వస్తది. కానీ కావాలనే మోషే లేతే ఈ రచయిత వాళ్ళ పేర్లు ఎక్కడా రాయలేదు. కానీ ఒక అనామకులైనటువంటి మంత్రసానులు షిఫ్రా, పువ్వా వాళ్ళ పేర్లు రాసాడు. అంటే అతను దేవునికి వ్యతిరేకమైనటువంటి మానవ దుష్టత్వానికి ఒక ప్రతీకగా మిగిలిపోయినట్లుగా ఫరో రాజు గురించి ఉంటదన్నమాట. కావాలనే ఫరో పేరు అక్కడ గూడా రాయబడలేదు. చరిత్రలో మనకి ఇందాక చూసినటువంటి హిస్టారికల్ బుక్స్‌లోని వాటిల్లోని ఇంతమంది ఫరోలు పరిపాలించారు. వాళ్ళ పేర్లు ఇవి అనేటువంటిది ఉంది గానీ, నిర్గమకాండంలో మాత్రం ఎక్కడా గూడా ఫరో పేర్లు రాయలేదు. అది రచయిత తెలియక కాదు. కావాలనే ఉద్దేశపూర్వకంగానే దాన్ని అలా రాయడంలో ఇదొక స్టైల్ మాట. లిటరేచర్ ప్రయోగం. లిటరరీ ఎక్స్‌పెరిమెంట్‌గా దీన్ని రచయితలు, లిటరేచర్ పండితులు కూడా చెప్తారన్నమాట. వాళ్ళ పేర్లు లేకపోతే వాళ్ళసలు అనామకులు. వాళ్ళు అంత గుర్తించవలసినటువంటి అవసరత లేదు. మన బైబిల్‌లో దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా ఆ ఫరో ఎవడో ఏదో అంటారు కదా! కౌన్ కిస్కా గాడు అని ఏదో అంటారు కదా! అలా మాట. అంతగా తగ్గించి వాళ్ళ స్థాయిని తగ్గించి దీంట్లో
రాసినటువంటి సాహిత్య ప్రయోగం ఇది. కానీ షిఫ్రా పోవా వాళ్ళ పేర్లు రాస్తాడు. అంటే వాళ్ళు పెద్ద ఇంపార్టెంట్ పీపుల్ కాదు. కానీ దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని గుర్తించి, వాళ్ళు దేవునికి భయపడి ఎలాగ ఫరో ఆజ్ఞను వాళ్ళు మరి అతిక్రమించడం, లేదా ఫరో ఆజ్ఞాపించినా గూడా వాళ్ళు దాన్ని చేయలేకపోవడం. తర్వాత మంత్రసానులు ఇశ్రాయేలు స్త్రీలు తెలివైన వారు అని చెప్పడం, ఇవన్నీ గూడా మనం చూస్తాం. అలాంటి వాళ్ళ పేర్లు రాయబడ్డాయి గానీ, ఫరో రాజుల పేర్లు రాయబడలేదు అనేటువంటిది మనకి ఒక విషయం మనకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఈ రామసేస్ లేతే ఈ టెల్ ఎల్ డబా అనే ఆ యొక్క హీబ్రూ వాటిల్లో ఈ యొక్క గోషెన్ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నగరాల్ని చరిత్రలో మనం చెప్తామన్నమాట. నిర్గమాకాండం 1:11లో. ఇది ఒక పెద్ద సెమిటిక్ అంటే ఒక అరమిక్ భాష మాట్లాడే, హీబ్రూ భాష మాట్లాడే వాళ్ళ యొక్క గుంపు. వాళ్ళందరిని కూడా సెమిటిక్ గ్రూప్ అంటారు. వాళ్ళు దాన్ని ఆ రీతిగా చేసినట్లుగా ఉంటది. ఈ నిర్గమాకాండం కాలంలో కూడా చరిత్ర చెప్తుంటే వాళ్ళు ఒక్కసారే సడెన్‌గా ఆ యొక్క ఐగుప్తుని వదిలేసినట్టుగా గూడా మనకి ఉంటదన్నమాట. అంతా ఒక్కసారి నిర్మానుష్యం అయిపోవడం, సడెన్‌గా వాళ్ళు దాన్ని ఖాళీ చేయడం. అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఫైనల్‌గా 10వ తెగులొచ్చినప్పుడు వాళ్ళు ఆ గోషెను ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు ఈ యొక్క ఎర్ర సముద్రం వైపొచ్చి దాన్ని దాటి వెళ్ళడం. ఆ సడెన్ ఎవాక్యుయేషన్ ఆఫ్ దట్ ల్యాండ్ మాట. ఒకసారి నిర్మానుష్యం అయిపోతుందన్నమాట ఆ ప్రదేశం అంతా గూడా. అవన్నీ గూడా మనకి చరిత్రలో మనకి ఒక ఎవిడెన్స్‌గా మనకు కనిపిస్తాయి. అది మూడవ విషయం అది. మొట్టమొదటి విషయం మనం ఏం చూసాం? చారిత్రకత అంతా చూసాం. తర్వాత రెండవ విషయం కాలం. అది ఏ కాలం ఏంటి? 15థ్ సెంచరీయా? 13థ్ సెంచరీయా? అనేటువంటి ఆ డిబేట్స్ గూడా మనం చూసాం. తర్వాత ఫరోల గురించి. ఫరోల యొక్క పేర్లు ఎక్కడ గూడా మెన్షన్ చేయబడలేదు. ఫరోలు అనేటువంటి వాళ్ళున్నారు. వాళ్ళు పరిపాలించారు. మోషే పుట్టినప్పుడు ఉన్న ఫరో ఒకళ్ళు. మోషే చ ఆ ఫరో చనిపోయిన తర్వాత ఇంకొక ఫరో వచ్చాడు. 40 ఏళ్ల తర్వాత. ఆ ఫరో వేరు. ఇద్దరు ఫరోల గురించి చూసాం. వాళ్ళ పేర్లు కావాలనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. వాళ్ళకి గుర్తింపు లేకుండా చేశాడనేటువంటిది చూస్తున్నాం. తర్వాత ఇందాక ఒక విషయం గూడా నేను చెప్పడం మర్చిపోయాను. ఆహ్, ఐగుప్తు అనేసరికి బయట బైబిల్ బయట ఔట్ సైడ్ ద బైబిల్ ఈజిప్ట్ అనగానే ఎవరైనా ఈజిప్ట్ ఎళ్ళినోళ్ళుంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకటి దర్శిస్తారు. ఇస్రాయేల్ టూర్‌కెళ్తారు కదా! చాలామంది. మీలో మీరెవరైనా ఎళ్లారేమో. ఈజిప్ట్‌కి వెళ్తే అక్కడ ఖచ్చితంగా పిరమిడ్స్‌ని చూస్తారు. ఈజిప్ట్ అనగానే పిరమిడ్స్ గుర్తొస్తాయి. కానీ బైబిల్‌లో ఎక్కడ గూడా పిరమిడ్స్ అనేటువంటి వాటి యొక్క ప్రస్తావన గాని, వాటిని ఎవరు కట్టారు? ఏంటి? ఎలా కట్టారు? అది వాస్తవం నిజమే. చరిత్రాత్మకంగా ఎవిడెన్స్ ఉన్నాయి. అయితే బైబిల్ వాటికి అదొక సెవెంత్ వండర్ పిరమిడ్స్ అనేటువంటిది. దాన్ని ఎక్కడ గూడా మెన్షన్ చేయదు. బైబిల్‌లో మనకెక్కడ గూడా పిరమిడ్స్ గురించి కనబడదు. కొంతమంది బై ఈ ఐగుప్తు బానిసలుగా ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలీయులతో బానిసలతో పిరమిడ్స్‌ని కట్టించాడు అనేటువంటి ఒక వాదన ఒకటి చెప్తారు గానీ, అది ఎక్కడ గూడా సత్యం కాదు. ఆ విషయాలన్నీ గూడా ఉంటాయి మనకి చరిత్రలో చూస్తున్నప్పుడు. వాళ్ళు ఈ యొక్క గోడౌన్స్ లాంటివి వాళ్ళు కట్టినట్లుగానే ఈ పీతోము, ఈ యొక్క రామ్సెస్ ధాన్యాదుల్ని నిల్వ జేయడానికి పట్టణాలను కట్టించుకున్నాడు ఫరో వాళ్ళతోటి అనేటువంటిది మనకు తెలుస్తది. బైబిల్‌లో ఎక్కడ గూడా పిరమిడ్స్ అనేటువంటివి ఉండవు. తర్వాత నాలుగవ ఫైనల్‌గా ఒకసారి నాలుగవ విషయానికొచ్చేసరికి, ఈ యొక్క నిర్గమాకాండం యొక్క లిటరరీ స్టైల్ ఆ యొక్క చూస్తే మనకి ఆహ్, మనం ఓన్లీ ఇశ్రాయేలీయులు బానిసత్వం నుంచి విడిపించబడ్డారనేటువంటిది మనకు మేజర్‌గా కనిపించేటువంటి విషయం. అయితే ఇందులో 2 డబుల్ రిడెంప్షన్స్ మనకు కనిపిస్తాయన్నమాట. ద్వంద్వ విముక్తిలాగా. నిర్గమాకాండం సాహిత్య నిర్మాణం అలా ఉంటదన్నమాట. ఫస్ట్ చాప్టర్స్ చదువుతుంటే ఫరో వాళ్ళని మగవాళ్ళందరిని చంపేయాలి, మగవాళ్ళందరిని చంపేయాలి అనేటువంటి మరణ భయం అంతా గూడా అక్కడ ప్రతి కుటుంబంలో గూడా మగపిల్లడు గాని పుడితే వాళ్ళింక భయపడిపోయి వాళ్ళెప్పుడు సైనికులొచ్చి చంపేస్తారా అనేటువంటి ఆ యొక్క భయం, మరణ భయంతో ఉండేవారు.
ఆ భయం వాళ్ళని తర్వాత నైల్ నదిలో పారేయమంటాడు. ఆ మంత్రసానులు కూడా చెప్తాడు. మగపిల్లడు పుడితే వెంటనే కాన్పు పీటల మీదే మీరు వాళ్ళని చంపేయాలని చెప్తాడు. ఇలాంటి మరణ భయం అంతా ఉన్న టైంలో మోషే తల్లి ధైర్యం చేసి ఒక జమ్ము పెట్టె లాంటిది చేసి మోషేకి 3 నెలలు వచ్చినప్పుడు అందులో పెట్టేసి ఆ నైలు నదిలో పడేయడం అనేటువంటిది మనం చూస్తామట. ఆ నీటిలో పడేయడం ద్వారా మోషే ఆ నీటి ద్వారా రక్షణ పొందినట్లుగా మనం చూస్తామట. అదొక ఫస్ట్ రిడెంప్షన్. అంటే ఒక హీరో లేదా ఒక గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి ఇశ్రాయేలీయులు అనుభవిస్తున్నటువంటి ఆ భయంకరమైన దాస్యత్వం నుంచి విడిపించగలిగినటువంటి ఒక నాయకుడిని దేవుడు ఆ పరిస్థితుల్లో ఆ నీటిలో జమ్ముపెట్టులో వాళ్ళ తల్లి పడేసినటువంటి టైంలో ఫరో రాజకుమార్తెను అక్కడికి పంపించి ఆ నీటి ద్వారా ఆ యొక్క రక్షణను ఫరో మోషేకు దేవుడిచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకనే ఆ ఫరో రాజకుమార్తె కూడా ఆ శిశువుకి ఆ బాబుకి ఏం పేరు పెడతదంటే, నువ్వు నీటిలో నుంచి నేను తీశాను కాబట్టి నీకు నేను మోషే అని పేరు పెడతానని రెండవ అధ్యాయం 10వ వచనం చదివితే మనకి ఉంటది. మనకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్‌లో కూడా మనం తెలుసు మనకి. అక్కడ చూస్తే 10వ వచనంలో ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొనొచ్చెను. ఆమె అంటే ఫరో మోషే యొక్క తల్లి. ఫరో కుమార్తె తీసుకొనొచ్చెను. అతడు ఆమెకు అప్పుడు కుమారుడు ఆయెను. ఆమె నీటిలో నుండి ఇతనిని తీసితినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. ఇక్కడ మోషే అనేటువంటి పేరు కూడా ఐగుప్తు పేరే. అది ఇశ్రాయేలీయుల పేరు కాదు. కాబట్టి అదొక ఫస్ట్ రిడెంప్షన్. దానికి ప్యారలల్‌గా దానికి సిమెట్రికల్‌గానే ఇశ్రాయేలీయులు వాళ్ళు అక్కడ బానిసత్వం చేయడం, వాళ్ళు చాలా మరణ భయంలో అణిచివేతకు గురి చేయబడి, చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఆ ఫరో యొక్క హృదయాన్ని కరిగించడం, అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు గూడా మరణ భయంలోనే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బయటకు విడిపించి, ఆ ఎర్ర సముద్రాన్ని దాటించి, ఆ నీటి ద్వారా ఎర్ర సముద్రం దాటడం ద్వారా వాళ్ళు బాప్తిస్మంగా గూడా మనకి క్రైస్తవులంగా మనం దాన్ని గుర్తింపు చేస్తామన్నమాట. ఆ రీతిగా గూడా ఆ యొక్క మొత్తం జనాంగాన్నే విముక్తి చేసినట్లుగా, రక్షించినట్లుగా మనం గ్రహించొచ్చు. కాబట్టి ద్వంద్వ విముక్తి మనకిక్కడ కనిపిస్తది. ఒకటి మోషేని నీటి ద్వారా రక్షించాడు. రెండవది అదే నీటి ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరని నేల మీద ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించి, వాళ్ళని విమోచించినటువంటి ఆ యొక్క గొప్ప విషయాన్ని గూడా ఈ నిర్గమకాండలో మనం చూస్తామాట. అక్కడి నుంచి వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేసి, వాళ్ళు తర్వాత దేవుని పర్వతం దగ్గరకొచ్చి, అక్కడ దేవుని పిలుపు తీసుకోవడం, ఇవన్నీ గూడా ఉంటాయి. ఇది గూడా చూస్తే మోషేకి గూడా దీన్ని మనం ఆహ్, కాన్ ఇన్వర్ ఆహ్, ఇది అప్లై చేయొచ్చు. మోషే మరణ భయం ఉన్న టైంలో తల్లి నీటిలో వేసేసి, ఆ జమ్ముపెట్టులో వేసిన తర్వాత ఆ నీటి ద్వారా రక్షణ పొంది మోషే అని పేరు పెట్టుకున్న తర్వాత, ఫరో రాజకుమార్తె యొక్క కుమారుడిగా ఫరో అంతఃపురంలో పెరిగిన తరువాత, మోషే తప్పు చేయడంలోనూ ఒకడిని చంపడం అవన్నీ జరగడం, మోషే భయపడి ఫరోకి భయపడి అరణ్య విల్డర్‌నెస్ ఎడారిలోకి పారిపోవడం, పారిపోయిన తర్వాత అక్కడ మండుచున్న పొద దేవుని పర్వతం హోరేబు పర్వతం అన్న, సీనాయి పర్వతం అన్న ఒకటే. అక్కడ దేవుడు మోషేకు ప్రత్యక్షమవ్వడం, మోషేని దేవుడు పిలిచి నువ్వు ఐగుప్తుకు వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని విముక్తులుగా చేయాలనేటువంటి పిలుపివ్వడం, అదంతా గూడా మనకు కనిపిస్తది. అదే సిమెట్రికల్ వేలో నీటిలో నుంచి ఎర్ర సముద్రంలో నుంచి ఇశ్రాయేలీయులను బానిసత్వం నుంచి విడిపించి, వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేసిన తర్వాత, వాళ్ళు గూడా అక్కడ సీనాయి పర్వతం దగ్గర దేవుని యొక్క ఆజ్ఞలన్నీ తీసుకోవడం, ఇవన్నీ గూడా నిర్గమకాండంలో 2 డబుల్ రిడెంప్షన్ ఆ యొక్క విషయాలు మనకి కనిపిస్తాయన్నమాట. కాబట్టి నిర్గమకాండం చదువుతున్నప్పుడు ఆహ్, చాలా అద్భుతంగా మనకది కనిపిస్తది. దేవుడు చాలా విషయాలని చాలా గూఢమైన విషయాలను ఇందులో పెట్టినట్లుగా మనకు కనిపిస్తుందన్నమాట. బట్ మోషే జీవిత చరిత్ర ఇశ్రాయేలు జనాంగపు భవిష్యత్తుకు ఒక అద్దం లాంటిదన్నమాట. ఇది చారిత్రక వాస్తవాలను అత్యంత అందంగా రూపొందించినటువంటి సాహిత్య కళాఖండం.
ఈ నిర్గమకాండం అంత అద్భుతమైనటువంటి లిటరరీ ఒక కళాఖండం అన్నమాట. లిటరరీ దాన్ని ఏదో అంటారు. అంత అద్భుతమైనటువంటి సాహిత్యం నిర్గమకాండంలో కనిపిస్తది. మనం నిర్గమకాండం గాని చదవడం మీరు రియల్‌గా ఫస్ట్ అధ్యాయం స్టార్ట్ చేస్తే 40 అధ్యాయం వరకు ఆగకుండా అలాగా అంత ఇంట్రెస్టింగ్‌గా ఒక నవలలాగా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర మనకి కనిపిస్తదన్నమాట. వన్ సిట్టింగ్‌లోనే దాన్ని చదవాలనిపిస్తుంది. నేను అలాగ ఒకసారి చదివాను 2 సార్లు. మీరు కూడా అలా చదవండి. చదివితే ఆ యొక్క ఇశ్రాయేలీయుల చరిత్ర నిర్గమకాండంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ లిటరేచర్‌ని స్టైల్‌లో, ఆ లిటరేచర్ కోణంలో, యాంగిల్‌లో మీరు చదువుతుంటే చాలా అది బావుంటదది. ఇందాక నేను చెప్పినట్లుగా ఆహ్, మొదటి పాఠంలో కూడా చెప్పాను. బలమైన చెయ్యి చాచిన బాహువు అనేటువంటిది. ఆ యొక్క విషయాలన్నీ గూడా మనకి నేను చాలా రిఫరెన్స్‌లు మీకు చూపించాను. 3000 సంవత్సరాలుగా ఐగుప్తు ఫరోలు తమ సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఈ యొక్క ఇది మేజ్ పోజ్ అని అంటారన్నమాట. అంటే ఒక గద, మేజ్ అంటే గద. ఒక గదలాంటిది పట్టుకొని ఒక చేత్తో వాళ్ళు యొక్క చేతిని చాపి, మరొక చేత్తో బానిసల జుత్తుని పట్టుకొని వాళ్ళు ఆ యొక్క చాచినటువంటి చేత్తో బానిసలను అణిచివేయడం అనేటువంటిది ఈ ఐగుప్తు వాళ్ళ యొక్క స్టైలు, వాళ్ళ యొక్క పద్ధతి, వాళ్ళ యొక్క సొంత ఓంగా వాళ్ళు ఉపయోగించేటువంటి ఒక లిటరరీ ఫ్రేజెస్ మాటవి. బలమైన చెయ్యి, చాచిన బాహువు అనేటువంటిది. అదే మాటల్ని యెహోవా దేవుడు మోషేతోని, అహరోనుతోని మాటి మాటికి చెప్తూ, మీరు మా దేవుడు అలా చేస్తాడు. ఎందుకంటే అలా చెప్తే ఫరో వాళ్ళ స్టైల్‌లోనే వాళ్ళ లాంగ్వేజ్‌లో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతది. అంటే అది కరెక్ట్‌గా కోయిన్సైడ్ అవుతది. కాబట్టి యెహోవా బలమైన చేత్తోను, చాచిన బాహువుతోను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొస్తాడు అని చాలా రిఫరెన్స్‌లు నేను మీకు చూపించాను. ఈ ఈ ఫ్రేజ్ ఈ మాట బైబిల్‌లో మరి ఇంకెక్కడ గూడా కనబడదు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు అష్షూరీయులకు చెరలోకి వెళ్ళిపోతారు. యూదా వాళ్ళేమో బబులోను చెరలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇలాగా ఇశ్రాయేలీయులు అనేక సార్లు వాళ్ళు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే చాలా మందికి 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు అలాగ వాళ్ళు ఆహ్, ఓడిపోయి వాళ్ళకి బానిసలుగా అయిపోయినటువంటి సందర్భాలు మనకు చాలా కనిపిస్తాయి గానీ, ఎక్కడ గూడా బలమైన చెయ్యి, చాచిన బాహువు అనేటువంటి ఆ ఫ్రేజ్‌ని ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా ప్రజల్ని బబులోను చెర నుంచి గాని, అష్షూరీయుల చెర నుంచి గాని విడిపించడానికి యెహోవా దేవుడు లేదా బైబిల్‌లో ఈ ఫ్రేజ్, ఈ మాటలు ఎక్కడ గూడా మనకి కనబడవు. ఎక్కడ ఉపయోగించబడలేదు. కేవలము నిర్గమాకాండంలో ఫరో దగ్గర మాత్రమే ప్రభువు యెహోవా దేవుడి మాటల్ని వాడినట్లుగా మనకి కనిపిస్తది. అది మనం ఆ యొక్క స్పెషాలిటీ, ఆ ప్రత్యేకత, యూనిక్‌నెస్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ మనం గమనించాలన్నమాట. బలమైన చెయ్యి, బాహు అనేటువంటిది. చాలా రిఫరెన్స్‌లు లాస్ట్ టైమ్ లెసన్‌లో కూడా ఈ స్లైడ్ నేను చూపించాను. ఈ రిఫరెన్స్‌లన్నీ గూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇదే దాన్ని ఉపయోగించి ప్రభువు ఆ చాచిన బాహువుతో, బలమైన హస్తంతో వాళ్ళని విడిపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాల్ని మనం చూడాలన్నమాట. తర్వాత లాస్ట్ పార్ట్ మనం ముగింపుకొచ్చేసాం మనం. ఈ చివరి పార్ట్ ఏంటంటే ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు ఐగుప్తులో నుంచి దేవుడు ఈ యొక్క బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయులను విమోచించాడు? ఎందుకు అంటే ఆ స్వేచ్ఛను ఎందుకిచ్చాడు అంటే, అక్కడ మనం జూస్తే అది ఏదో వాళ్ళు తర్వాత బయటకొచ్చేసి వాళ్ళు తమకిష్టం వచ్చినట్లు జీవించడానికి అనేటువంటిది మాత్రం కానే కాదు అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతది. దేవుడు ఎందుకు వాళ్ళని బయటకు విడిపించాడు అనేటువంటిది. మనకి బైబిల్‌లో నిర్గమకాండంలో చాలా రిఫరెన్స్‌లుంటాయి. మీరు చూడొచ్చు. మొదటి నుంచి కూడా ప్రభువు వాళ్ళకి ఎందుకు విడిపించాలి? ఎందుకు వాళ్ళని బయటకు తీసుకురావాలి? అనేటువంటిది మీరు చూస్తే 3వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి మీరు చూస్తుంటే మీరు ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను సేవించడానికి అనేటువంటి మాటలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. నేను మధ్యలో నుంచి చదువుతున్నాను. నేను నిన్ను పంపిద్దంటూ ఇది నీకు సూచన.
నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు అని అంటాడనమాట. అలాగా మీరు 4వ అధ్యాయం 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏమంటాడంటే 22, 23లో అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము. ఈ స్వేచ్ఛకి దేవుడు ఎందుకు విడిపిస్తున్నాడో దాని ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు యెహోవాను మరలా ఆరాధించాలి, యెహోవాను మరలా సేవించాలి. దానికోసమే ఈ స్వేచ్ఛని, ఈ బానిసత్వం నుంచి ఆయన విడిపించడం అనేటువంటిది మనకి కనిపిస్తది. చివర్లో ఇంకొక వచనం మీరు ఇంటికెళ్ళి చూడండి. మొత్తం ఈ 11, 12 ఆ యొక్క ఎర్ర సముద్రం దాటించేంత వరకు గూడా ప్రతిసారి గూడా నా ప్రజల్ని విడిపించు, నా ప్రజల్ని పంపించు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఆరాధించాలి, వాళ్ళు నన్ను సేవించాలి అనేటువంటిది అంటాడనమాట. 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనేటువంటి మాట కనిపిస్తది. ఇంగ్లీష్‌లో చూస్తే థస్ సేస్ ద లార్డ్ అనేటువంటి ఆ ఫ్రేజ్ కనిపిస్తదన్నమాట. ఐగుప్తు ఫరోతో ఈ మాట చెప్పు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని మిగిలిన బైబిల్‌లో మనకు చాలా సార్లు ఉంటది. యెహోవా ఇలాగ థస్ సేస్ ద లార్డ్, థస్ సేస్ ద లార్డ్. యెహోవా ఇలాగ చెప్తున్నాడు, ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు అనేటువంటి ఆ మాటని ఇక్కడ మోషే, అహరోనులు వాడతారన్నమాట. ఇంతవరకు కూడా బైబిల్‌లో ఫస్ట్ టైము ఈ ఫ్రేజ్ వాడబడినట్లుగా మనకు అర్థమవుతది. బైబిల్ పండితులు కూడా చెప్తారు. మీరు ఆదికాండం నుంచి చదువుకుంటూ వచ్చి ఈ నిర్గమకాండం 4వ అధ్యాయం వరకు చదివిన తర్వాత ఆ లోపు ఎక్కడ కూడా థస్ సేస్ ద లార్డ్ అనేటువంటి ఆ ఫ్రేజ్ మనకు కనబడదు. ఇక్కడ మాత్రమే ఫస్ట్ టైము మోషే, అహరోనులు దాన్ని వాడతారన్నమాట. కాబట్టి నా ప్రజల్ని బయటికి పంపించి, నా ప్రజల్ని పోనిమ్ము అనేటువంటిది ఎక్కువగా వాడుతున్నటువంటి పదం. హీబ్రూలోనో అయితే షాలాక్ అనేటువంటి పదం వాడతారంట. అంటే నా ప్రజల్ని నువ్వు పంపించేయి. సెండ్ మై పీపుల్ అవే. మనకి బైబిల్ అంతా కూడా ఇంగ్లీష్ చదువుతుంటే లెట్ మై పీపుల్ గో. మీరు 10 కమాండ్‌మెంట్స్ సినిమా చూసినా, లేకపోతే మోషే గురించినటువంటి ఇశ్రాయేలీయులు బానిసత్వం నుంచి విడిపించబడడం అవన్నీ మీరు ఆ మూవీస్ చూస్తున్నప్పుడు అక్కడ లెట్ మై పీపుల్ గో, లెట్ మై పీపుల్ గో అనేటువంటి మాట ఎక్కువ వాడతాం మనం. కానీ ఇక్కడ నా ప్రజల్ని నువ్వు పంపించు అంటే నువ్వే ఇష్టపూర్వకంగా వాళ్ళని వదిలేయి. సెండ్ వాళ్ళని నువ్వు పంపించు. లెట్ దెమ్ గో అని కాకుండా, లెట్ మై పీపుల్ గో కాకుండా, సెండ్ మై పీపుల్ అవే అనేటువంటి పదం మనకి హీబ్రూ బైబిల్‌లో వాడినట్లుగా హీబ్రూ పండితులు చెప్తారన్నమాట. కాబట్టి ఫరో సేవకత్వం నుంచి యెహోవా దేవుడు తన సొంత సేవకత్వంలోకి మార్చుకుంటున్న ఉద్దేశమే దేవుని యొక్క ఉద్దేశం. మనల్ని కూడా పాప బానిసత్వం నుంచి విడిపించడానికి కారణం ఏంటంటే, వాళ్ళు యెహోవాను తెలుసుకోవాలి, యెహోవాను సేవించాలి. టు నో హిమ్ అండ్ టు వర్షిప్ హిమ్, టు సర్వ్ హిమ్. మనల్ని కూడా అదే ఉద్దేశంతో రక్షించాడు. దేవుడు తలచుకుంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి, ఫరో చేతిలో నుంచి ఒక సెకండ్‌లో, ఒక రాత్రిలో ఆయన విడిపించగలడు. కానీ 5వ అధ్యాయం ఇందాక మనం చదివినటువంటి ఒక 5వ అధ్యాయం 1వ వచనం తర్వాత 2వ అధ్యాయం 2వ వచనంలో 5:2లో అక్కడ ఏముంటదంటే, ఫరో అంటాడు అప్పుడు, "నువ్వు నా జనులను పోనిమ్మని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు" అని చెప్తే, ఫరో అంటాడు, "నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను." యెహోవా ఎవడో నాకు తెలీదు, యెహోవా నేను ఎరుగను అని అంటాడు కాబట్టి, దానికోసం దగ్గర 12 అద్భుతాలు, 10 తెగుళ్ళు, దానికి ముందు 2 సూచక క్రియల్లాగా చేసి, వాళ్ళకి ఫరోకి ముఖ్యంగా యెహోవా అంటే ఎవరు? యెహోవా చేసిన అద్భుతాలకి తన యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి నేనే యెహోవానని ఫరో తెలుసుకునేటట్లు, ఇశ్రాయేలీయులు కూడా తెలుసుకునేటట్లు, ఐగుప్తు ప్రజలు కూడా యెహోవా ఎవడు అని ఫరో అన్నప్పుడు, నేను ఎవరో నేను చూపిస్తాను, నేను నీకు రుజువు చేస్తాను అని ఆ యొక్క తెగుళ్ళు అవన్నీ కూడా సూచక్రియలు, అద్భుతాలన్నీ చేసి యెహోవా ఎవరో
అక్కడ నిరూపించుకోవడానికి అంత టైము దేవుడు తీసుకుంటాడు. లేకపోతే ఒక రాత్రిలోనే మనల్ని విడిపించగలడు. కాబట్టి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన దేవుని యొక్క సంపూర్ణ ఆధిపత్యం చూపించడానికి. నేను చేయు సూచక్రియలను నీ కుమారులకి ప్రచురం చేయాలి. రాబోయే తరాలకి దేవుని శక్తిని తెలియజేయాలి. 78వ కీర్తనలో ఆ మాటలు పోయిన క్లాస్‌లో మనం చూసాం. ఐగుప్తు దేశం అంతటా చెట్లు గాని, పొలంలో కూరలు గాని, పచ్చని ఏది కూడా మిగిలకుండా అలాంటి తెగుళ్ళని పంపించాడు వరుసగా. ఐగుప్తు దేవుళ్ళు వాళ్ళకి వర్షం ఒక దేవుడు, అగ్ని ఒక దేవుడు, సూర్యుడు ఒక దేవుడు. ఇలాగ వాటి గురించి మనం నెక్స్ట్ చదువుతున్నప్పుడు డీటెయిల్‌గా స్టడీ చేస్తాం. ఆ ఐగుప్తు దేవుళ్ళ మీద యెహోవా సంపూర్ణ విజయాన్ని సాధించాడు అనేటువంటిది. తర్వాత చీకటి 3 రోజులు ఒకళ్ళనొకళ్ళు తడుముకులాడుకున్నా గూడా వాళ్ళకి తెలియనంత చీకటి వాళ్ళకి వచ్చింది. దానికేంటంటే సూర్యుడిని వాళ్ళు దేవుడుగా కొలుస్తారు. కానీ ఇశ్రాయేలుకి అందరికీ గోషేనులో మాత్రం వాళ్ళకి చీకటి లేదు. అంటే దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల తన ప్రత్యేకమైన రక్షణ, తన ప్రత్యేకమైన వెలుగును వాళ్ళకి చూపించినట్లుగా మనం చూస్తామాట. కాబట్టి ఈ నిర్గమాకాండం ఒక కథ అంతా గూడా అది ఒక నిజంగా జరిగినటువంటిది. ఆదికాండానికి దీనికి గూడా సిమెట్రీ ఉంది. సృష్టి కథకి దేవుడు ఒక కొత్త సృష్టిని చేసినట్లుగా నిర్గమాకాండం దగ్గరికొచ్చేసరికి ఒక నూతన జనాంగాన్ని ఆయన సృష్టించినట్లుగా మనం చూస్తామట. నిర్గమాకాండం కేవలం బానిసత్వం నుంచి తప్పించుకునే కథ కాదు. అది దేవుని పరిపాలనలో ఒక నూతన జనాంగాన్ని ప్రత్యేకంగా సృష్టించేటువంటి కథ. ఆదికాండంలోని సృష్టి ఛాయలు నిర్గమాకాండంలో గూడా స్పష్టంగా కనిపిస్తాయి. నీరు, ఆత్మ, నూతన జీవం ఇవన్నీ గూడా ఎలాగా నిరాకారంగా ఉన్న భూమిని, భయంకరంగా ఉన్నటువంటి ఆ భూమిని దేవుడు ఒక మంచి రూపం తీసుకొచ్చి సృష్టించాడో, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలోని ఒక నిస్సహాయ స్థితిలో, నిరాశలో, ఒక ఆకారం లేకుండా, గమ్యం లేకుండా, ఏమి లేకుండా ఉన్నటువంటి వాళ్ళని మరలా నూతనంగా సృష్టించి వాళ్ళని విడిపించి బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఒక గొప్ప జనాంగంగా చేసి వాళ్ళని పాలు, తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకొని వస్తాడు. కాబట్టి చరిత్ర, ఈ ఆర్కియలాజికల్ త్రవ్వకాలు, పురావస్తు త్రవ్వకాలు వాటిల్లో ప్రకారంగా నిర్గమాకాండం చారిత్రకమైన ఆధారాలతో ముడిపడి ఉన్నటువంటి వాస్తవం. తర్వాత లిటరరీ స్టైల్‌లో సాహిత్యపరంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో చాలా అద్భుతంగా రచించబడినటువంటి సాహిత్య కళాఖండం. దేవుని యొక్క సార్వభౌమత్వం, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మానవ సామ్రాజ్యాలపై యెహోవా సంపూర్ణ ఆధిపత్యాన్ని మరియు దేవుని సేవకు పిలుపును ఇది చాటి చెప్తుంది నిర్గమాకాండం చదువుతున్నప్పుడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించింది యెహోవాను సేవించడానికి, యెహోవాను ఆరాధించడానికి మాత్రమే. ఈ రిఫరెన్స్‌లన్నీ గూడా మనం చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తాయి. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి గూడా ఈవెన్ ప్రకటన గ్రంథంలో గూడా ఒక్క మాట లాస్ట్ 22:4 చదివితే మనకు టైం అయింది నేను ముగిస్తాను. 22:4లో గూడా అక్కడ చాలా స్పష్టంగా దేవుడు అక్కడ మనకి తెలియజేస్తున్న మాటంటే, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు అనేటువంటిది ఉంటది. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళిపోయినా గూడా మనల్ని దేవుడు పాపపు బానిసత్వం నుంచి ఎందుకు విడిపించాడంటే, ఆయన్ని ముఖదర్శనం చేసుకుంటూ ఆయన్ని సేవించడమే మన యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. ప్రధాన కర్తవ్యం. మనల్ని భయంకరమైన విగ్రహారాధన నుంచి, భయంకరమైన పాప బానిసత్వం నుంచి, భయంకరమైన దాసత్వం నుంచి, శాపం నుంచి ఎందుకు విమోచించాడంటే, ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో ఆయన ఆరాధించడానికి, ఆయన సేవించడానికి, ఆయన్ని ప్రేమించడానికి దేవుడు మనల్ని విడిపించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క లెసన్ మనకి నిర్గమాకాండంలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తర్వాత దేవుడు సర్వలోకం మీద సార్వభౌముడు. ప్రజలందరూ ఆయనను ఆరాధించాలి, సేవించాలి, ఆయన్ను మహిమపరచాలి. తన మహిమ కోసమే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. మనలను పాపదాస్యం నుంచి విడిపించింది అందుకోసమే. కాబట్టి మనం అప్లై చేసుకోవాల్సిన విషయం నేను, నీవు ఆ విధంగా జీవిస్తున్నామా అనేటువంటిది ఈ రాత్రికాల సమయంలో నిర్గమాకాండం లెసన్ 2లో నేర్చుకున్న విషయాల్ని ఆయన ఆ రీతిగా సేవించేలాగా, ఆయన్ని మహిమపరిచేలాగా మన జీవితాలు ఆయనకు మహిమకరంగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని
మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అక్కడ ఉన్నవారు అక్కడ ఒక నిమిషం ప్రార్థనలో, దేవాగా నువ్వు నన్నెందుకు విడిపించావు? ఎందుకు పాపం నుంచి రక్షించావు? నన్నెందుకు ఈ యొక్క శాపం, పాపం నుంచి తప్పించావు? నిన్ను ప్రేమించడానికే కదా! నిన్ను ఆరాధించడానికే కదా! నిన్ను సేవించడానికే కదా! మరి నా జీవితం ద్వారా, నా లైఫ్ స్టైల్ ద్వారా ప్రభా నేను అనేక సార్లు నిన్ను మహిమపరచలేకపోతున్నాను. నిన్ను ప్రేమించలేకపోతున్నాను. నిన్ను ఆరాధించలేకపోతున్నాను. నువ్వెందుకు నన్ను విడిపించావో ఐగుప్తు బానిసత్వం నుంచి, ఆ పర్పస్‌ని నేను అనేక సార్లు నా జీవితంలో నెరవేర్చలేకపోతున్నానని చెప్పి మనం ప్రభువుకి సమర్పించుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప దేవ, మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. నిర్గమకాండం అద్భుతమైన పుస్తకాన్ని ప్రభావ మేము చదువుతున్నాం. మరి దానిలో అనేకమైన విషయాలను మీరు మాకు తెలియజేస్తున్నారు. దేవా మరి మీరు వచ్చే మన క్లాస్ నుంచి ఆ మొదటి అధ్యాయం నుంచి మేము మరి స్టడీ ప్రారంభిస్తుండగా మీరు మాతో ఉండండి. ఆ నిర్గమకాండ యొక్క ఉద్దేశ్యం ప్రభా మిమ్మల్ని సేవించడానికే మీరు మీ జనాంగాన్ని విడిపించుకున్నారు. అలాగే మమ్మల్ని కూడా ప్రభువా పాప శాపాల నుంచి మీరు విమోచించి, పాపపు బానిసత్వం నుంచి, దాస్యం నుంచి విడిపించి, మిమ్మల్ని ప్రేమించడానికే కదా! మిమ్మల్ని ఆరాధించడానికే కదా! మిమ్మల్ని సేవించడానికే కదా! మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. దేవా మేము ఆ రీతిగా జీవించగలిగే కృప మాకు దయచేయండి. మేము ఇంకా ఎంతో మీకు దుఃఖాన్ని, ఆయాసాన్ని కలిగిస్తూ మిమ్మల్ని ప్రేమించలేకుండా, మిమ్మల్ని సేవించలేకుండా, మీకు మహిమకరంగా మా జీవితాలని ఉంచుకోలేకుండా ఉన్నాం. మరి ఈ నిర్గమకాండం ద్వారా మీరు నాతో, మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్ యూ అందరికి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ థ్యాంక్ యూ లార్డ్ సార్. ఆ! కృష్ణవేణి గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. నేను ప్రతిసారి కూడా నెక్స్ట్ డే చూస్తున్నాను. ఆ రోజు చూడటం లేదండి. ఇవాళ గుర్తుంచుకొని మరి జాయిన్ అయ్యాను.